క్లాస్కి వచ్చిన ప్రతి ఒక్కరూ సంతోషంతో ఆయుర ఆరోగ్యంతో గురువుగారి ఆశీస్సులు మన అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా నేను గురువుగారిని కోరుకుంటున్నాను. నా యొక్క స్వీయ కొద్దిగా నా పర్సనల్ విషయాలు గురువుగారితో షేర్ చేసుకుంటాను. అయ్యా, నాకైతే ఇంచుమించు 3 years నుంచి విశ్వం తాలూకు సబ్జెక్ట్తో కనెక్ట్ అయి ఉన్నాను. ఎప్పుడు కూడా మనకి గురువు అంటే ప్రతి ఒక్కరు గురువే, ఏ గురువుని మనం విమర్శించకూడదు. కాకపోతే అంటే గురువుగారిలోని ఈరోజు గురువుగారిది అయితే ప్రత్యేకించి ఒకసారి నేను మన ఫ్రెండ్ మిత్రుడు చెప్పినట్టు ఇంతకుముందు గురువుల దగ్గరికి వెళ్ళింది వేరు. ఈ గురువుగారిని నేను ఎంచుకొని యూట్యూబ్లో నేను కొట్టుకొని విశ్వమణి బాబు గారి గురించి ఇన్ఫర్మేషన్ నా అంతలు నేను కావాలని తెలుసుకొని ఫోన్ నెంబర్ తెలుసుకొని మరి గురువుగారికి మర్చిపోయారేమో కానీ ఫోన్ చేసి ఆయన ఒకరోజు క్లాస్లో ఉన్నారు, వెంటనే లిఫ్ట్ చేయలేదు. క్లాస్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఫోన్ చేశారు. గబుడు నేను గురువుగారే చేశారని ఊహించుకోలేదు. చేస్తే నేను విశ్వమణి బాబుని మీరు ఫోన్ చేశారు కదా ఎవరు అని అడిగారు. సార్ అయ్యా నమస్కారం సార్, సారీ సార్ నేను గమ్మునే అనేసి అని ఎప్పుడు క్లాస్ సార్ వైజాగ్ సార్, నా ప్రాపర్ ఇక్కడ గాజువాక్ సార్, వైజాగ్ సార్ అంటే ఈ క్లాస్ ప్రత్యేకించి. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నేను జేకే టైర్స్ గాజువాక్లో డీలర్షిప్ ఉంది నాకు. పర్ మంత్ 12 lakhs బిజినెస్ చేస్తాను. దాంట్లో నేను నిన్న జేకే టైర్స్ది హైదరాబాద్లోని డీలర్స్ మీట్ అయితే ఇటు నుంచి ఫ్లైట్ వెళ్ళాను, అటు నుంచి నిన్న ఫ్లైట్లో వచ్చాను. ఈరోజు ఇక్కడ వేరే క్లాస్ అయిన గురువుగారు అదే ఫ్లైట్లో వచ్చారు. నమస్తే గురువుగారు అన్న, ఇద్దరం ఒకే ఫ్లైట్లో వచ్చాం. ఈరోజు అక్కడ ఆ క్లాస్ ఉందని నాకు తెలుసు. నమస్కారం గురువుగారు అన్నాను, ఆశీర్వాదం తీసుకున్నాను. ఈరోజు ఈ క్లాస్ ఇక్కడ అడ్రస్ తెలియని ఎత్తుక్కొని వచ్చాను. ఫస్ట్ క్లాసు ఒకళ్ళు పొగడాలి ఒకళ్ళు విమర్శించాలని కాదు. ఒక ఆంగ్లో ఇండియన్ టీచర్కి ఒక మన ఊరు పక్కన ఉన్న న్యాచురల్ టీచర్కి ఉన్న సబ్జెక్టులో డిఫరెన్స్ ఏదో మీరు తెలుసుకోగలిగితే ఆ డిఫరెన్స్ ఇదే. అది దానికి గురువు గారికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. అదే అర్థం చేస్తున్నాను. తర్వాత నేను 1 కోటి రూపాయల రొటేషన్తో బిజినెస్ చేస్తున్నాను సార్. నెలకు వచ్చి 3,50,000 శాలరీలు ఇస్తున్నాను. ట్రాన్స్పోర్ట్ తర్వాత టైర్స్ బిజినెస్ అవి ఉన్నాయి. అలాగని గొప్ప కాదు, 1 కోటి రూపాయల అప్పు కూడా ఉంది. విశ్వం నన్ను ప్రేమించిందండి. నాలో నుండి దౌర్భాగ్యం ఏంటో విశ్వాన్ని నేను అందుకోలేకపోతున్నాను సార్. విశ్వం నన్ను 3-4 సంవత్సరాల నుంచి కూడా ప్రేమిస్తుంది తల్లి. నాకు అలాగ ఆలోచిస్తాను, డబ్బు లేకపోతే అంటే ఇంచుమించు 15 మంది వర్కర్స్ ఉన్నారు సార్ నా దగ్గర. ఎవరికైనా ఏదైనా డబ్బులు టైంకి ఇవ్వాలన్నప్పటికీ ఆలోచనిస్తాను. డబ్బులు ఉంటే స్పీడ్గా ఇచ్చేస్తాను, డబ్బులు లేకపోతే బుర్ర పిచ్చెక్కిపోద్ది. పిచ్చెక్కిపోయే టైంకి తల్లి ఇస్తుంది, ఎలాగిస్తుందో తెలియదు. 20,000, 30,000, లక్ష ఆ టైంకి నాకు ఎంత కావాలో అంత వచ్చి పడిపోతుంది. నాకు ఆ పని అయితే క్లియర్ అయిపోతుంది. 100కి 200% విశ్వం నన్ను ప్రేమించిందండి. నాకు ఈరోజు కూడా దారి చూపుతుంది. మీ యొక్క ఆశీర్వాదం కావాలి సార్. క్లాస్ అయితే చాలా బాగుంది. మా గురూజీ గారికి నా యొక్క నమస్కారాలు, కృతజ్ఞత ఉంటాను. నాకు నవంబర్లో కంపెనీలో చిన్న ప్రాబ్లం అయ్యింది. 5 lakhs మా ఫ్రెండ్కి నేను లోన్ ఇప్పించాను నా పేరు మీద. తను ఫిబ్రవరిలో ఎక్స్పైర్ అయిపోయారు. నేను దానికి ఫిబ్రవరి వరకు అబ్బాయి లోన్ క్లియర్ చేసుకున్నాడు. అబ్బాయి బాగానే. అబ్బాయి ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోయారో ఇంకా నేను తనకి అడగలేకపోయాను. వాళ్ళ మిస్సెస్ని అడిగితే నాకు అడిగేసి ఇచ్చారా మీరేమైనా అని చెప్పానని తను మాట్లాడితే ఇంకా నాకేమీ చేయలేక నేను లోన్కి ఎలా అంటే నాకంటే నాకు 30,000, 40,000 శాలరీ వస్తుంది. ఆ శాలరీతో ఇంట్లో మెయింటెనెన్స్ చేసుకోవాలి. నాకు పర్సనల్ లోన్స్ ఉన్నాయి కొన్ని, అవన్నీ ఎలా క్లియర్ చేసుకోవాలి అని చెప్పానని కొంచెం ఆలోచిస్తే ఒకరోజు నైట్ యూట్యూబ్లో చూసాను అనమాట. ఐ వాంట్ మనీ అని చెప్పానని అది చూస్తుంటే కొన్ని ఇంగ్లీష్ వచ్చాయి. తర్వాత విశ్వమణి బాబు గారితో వచ్చింది ఒకసారి. రాత్రంతా పడుకోలేదు ఆ రోజు. విశ్వమణి గారితో అన్ని ఎపిసోడ్స్ ఆ రోజు నైట్ చూసి ఆ రోజు మార్నింగ్ గురుగారికి కాల్ చేస్తే గురుగారు డేట్ ఇచ్చారు. ఆ డేట్ ఇస్తే ఆ డేట్ కూడా నేను రాలేకపోయాను. ఎందుకంటే నా దగ్గర ఇంకా మనీ అంతా క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే నాకు ఈఎంఐ క్లోజ్ చేయాలని చెప్పని అమౌంట్ ఏమీ లేవు. మా మిస్సెస్ కూడా చెప్పకుండా ఇచ్చాను ఆ డబ్బుల్ని. అయితే ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా మా మిస్సెస్ చెప్పేశాను. ఇంకా ఇలాగా అబ్బాయికి ఇలాగ ఇచ్చాను, 5 lakhs ఇచ్చాను, ఇలాగ మరి ఈఎంఐకి మరి ఇంకా మనకి డబ్బులు లేవు, ఇంకా కట్టుకోలేము అని చెప్పారు. చెప్తే తను కూడాను చూద్దాంలే, పోనీ ఏదైనా యాక్షన్ తీసుకుందాం, ఏదైనా చూద్దాంలే అని చెప్తారని మా మిస్సెస్ నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ ఒకటే చెప్పింది, అంటే నాకు చెప్పే ఇచ్చారా మీరు ఆయనకి
అని చెప్పాను అన్నది. అంటే మరి వదిలేసాను, ఇంకా వదిలేదు ఇంకా అని చెప్పాను. నేనైతే చచ్చిపోదాం డిసైడ్ అయిపోయాను. ఇంకా ఈ 2,50,000కి ఇంకా మీ అందరికి చిన్న చూపు ఉండొచ్చు, నాకు అది పెద్ద అమౌంటే అది ఆ టైంలోని. అయితే మా మిస్సెస్ ఒకటే చెప్పింది, ఏమీ అవ్వదు, కొంచెం ధైర్యంగా ఉండు, ఏం అవ్వదులే, నువ్వు దాని గురించి నువ్వు ఇంకా ఆలోచించుకో, ఇంకా పోయినాడు అలాగే పోయాడు, డబ్బులు కూడా పోయానుకుని వదిలేసాయి ఇంకా అని చెప్పాను అన్నారు. కానీ నేను డబ్బులు ఎలాగైనా రాబెట్టుకోవాలని చెప్పి నేను అనుకున్నాను. అయితే గురువుగారు చెప్పినట్టుగా 5 to 55 చేశాను, ఎఫర్మేషన్ చేశాను. ఫస్ట్ ఫెయిలియర్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైము ఇదొకటి లాజిక్ ఉంటుందా లేకపోతే ఉండదేమో అనుకుని వదిలేశాను. మళ్ళీ ఒక 10 days పోయాక మళ్ళీ నా మైండ్కి వస్తుంది, నేను ఎఫర్మేషన్ రాయి అని చెప్తాను, నా మైండ్కి అనిపిస్తుంది. మళ్ళీ రాశాను. అది రాస్తే ఫస్ట్ ఎల్లో పేపర్ మీద రాశాను, అది పేపర్ విడిపోయి ఉంది. అది మళ్ళీ ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది, ఇది రాయడం కరెక్టా కదా అని అనిపించింది. మళ్ళీ రాశాను. అది రాసిన తర్వాత మూడో రోజు మా మావయ్య గారు ఇంటికి వచ్చి నాకు ₹1,00,000 చేతికి ఇచ్చారు. అతనికి నేను ఫోన్ చేయలేదు, ఏమీ చేయలేదు. మా మిస్సెస్ తన ఫోన్ అంటే మా మావయ్య గారికి ఫోన్ చేసి చెప్పింది ఎలాగని చెప్తే అసలు ఇస్తారని కూడా అనుకోలేదు, ఎందుకంటే ఆయన కూడా శాలరీ తక్కువ. అతనికి ఆయన మార్నింగ్ ఇంటికి వచ్చి ₹1,00,000 ఇచ్చారు. మొన్న రీసెంట్గానే 2,50,000 ఇచ్చాను కదా, వాళ్ళ మిస్సెస్ వచ్చి నాకు ₹1,00,000 ఇచ్చారు. యాక్చువల్ చెప్పాలంటే జనవరిలోనే కొంచెం కంపెనీలోని ఇష్యూ రావడం వల్ల ఆ 5 lakhs ఇది ఉండిపోయింది కదా, ఆ జాబ్ కూడా పోయిందన్నమాట. పోతే నేను ఇప్పుడు ప్రజెంట్ పర్సనల్ లోన్స్, జిఎస్టీ లోన్స్ అన్నీ చేస్తున్నాను అనమాట. ప్రజెంట్ ఫైనాన్స్ కంపెనీలో వచ్చింది నాకు, దానికి కూడా ఎఫర్మేషన్ చేయబట్టే వచ్చింది. అది కూడాను ఫైనాన్స్ కంపెనీలో నాకు జాబ్ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్. కానీ నేను చేయడం వల్ల మా సిస్టర్ యూజ్ చేస్తున్నారు. మా సిస్టర్కి అయితే చాలా తినడానికి తిండి కూడా ఉండేది కాదు తనకి. అదృష్టవంతులకి, కోటీశ్వరులకి, మరి మన అందరినీ ఒక దగ్గర కలిపిన మన గురువు గారు అయినటువంటి యశ్మణి బాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి శ్రీకాకుళం అండి. అయితే గత ఏప్రిల్ 23న ఇక్కడ మా చెల్లెలు కోరమనపాలెంలో ఉన్నారు. అక్కడికి వచ్చి వాళ్ళు ఈ వీడియోస్ అన్నీ చూస్తున్నప్పుడు వెంటనే మీకు ఫోన్ చేయడం జరిగింది. ఎప్పుడు క్లాస్ అంటే ఇలాగా జూన్ 23 అని అన్నారు. మీకు వాట్సాప్ పెడితే మీరు వీడియోస్ కూడా కొన్ని పంపించారు. ఆ తర్వాత ఏ విధంగా సరే ఈ క్లాస్కి వద్దామని అనుకున్నాను. అయితే ఎలా మాకు కూడా చాలా పనులుండి వస్తానో అనుకున్నాను. ఏదైతే ఇక్కడ మా చెల్లి మాత్రం బాగానే ఉంటుంది, ఒకసారి వెళ్దాం రారా అని అంటే మళ్ళా నిన్నే వైజాగ్ వచ్చాను. వచ్చిన తర్వాత మార్నింగ్ మా చెల్లి అన్నది నిజంగా చెప్పాలంటే వీడియోస్ చాలా బాగున్నాయి, నెక్స్ట్ కొన్ని టెక్నిక్స్ కూడా నేను పాటించాను, 5/55 ఉంది, చాలా బాగానే ఉంటాయి, ఒకసారి పొన్నెళ్ళు వచ్చి రాని అని అంటే సరే అనేసి బయలుదేరి నిన్న మా ఆవిడకి కూడా చెప్పాను. వైజాగ్ దేనికంటే ఇలాగ అని చెప్తే, ఇప్పుడు నీకెందుకు డబ్బులు, మరి ఏం పని లేదు, ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళి అయిపోయి వాళ్ళకి కూడా పిల్లలు, ఇప్పుడు అంత యాపకం లేదు, మనకు వచ్చిన 20,000-30,000 జీతంతో హ్యాపీ సరిపోతుంది కదా, మరి ఎందుకన్నా. ఏమో డబ్బు అనేది అందరికీ అవసరమే, కాబట్టి మనం కోటీశ్వరులను కాలేకపోయినా ఏమో క్లైమాక్స్లో చెప్పలేం, ఎప్పుడు ఏది ఉంటో చెప్పలేము. ఇందులో ఏంటంటే నాకు ఒకటి ఏంటంటే, మా చిన్నాన్నగారు అబ్బాయికి పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ మాయగారు 20,000 రూపాయలు కట్నంకి ఇవ్వడానికి కూడా ఆయన డబ్బులు లేవు. పెళ్ళి అయిన తర్వాత ఆయన సరే క్లైమాక్స్కి వచ్చేసరికి ఆయన కోటీశ్వరుడు అయ్యాడు. ఎలాగయ్యాడంటే చెప్పలేం. ఈ డబ్బు అనేది ఎప్పుడు ఏ స్థానంలో ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు. పోను ఒకసారి వెళ్ళి వచ్చేది అంటే కొన్ని వెళ్ళు నువ్వు సినిమాలు తీయాలనుకుంటున్నా వెళ్ళు అన్నారు. ఎందుకంటే ఒకసారి సినిమాలకి వెళ్ళి అన్ని దెబ్బ అయిపోయి తిరిగి వచ్చాను కనుక అన్ని రంగాల్లోనే దెబ్బ మీద దెబ్బ తగిలి ఎలాగో ఇంటికి చేరిపోయాం. అప్పటికి ఇద్దరు ఆడపిల్లలు మాకున్నాను, ఇద్దరు ఆడపిల్లలు చిన్నపిల్లలు. ఇక నా దెబ్బలు మరొద్దులే, ఇంటికాడ ఈ దెబ్బలతో సరిపోద్ది అనుకొని నేను ఇద్దరు ఆడపిల్లలు చిన్నపిల్లలు, ఇక నా దెబ్బలు మరొద్దులే, ఇంటికాడ ఈ దెబ్బలతో సరిపోద్ది అనుకొని ఇంటికాడ ఉండిపోయి ఇద్దరు ఆడపిల్లలను చదివించుకొని మొత్తం మీద ఎలాగైతేనేమి ఇద్దరు ఆడపిల్లలు కూడా పెళ్ళిళ్ళు చేసాం. ఇద్దరు అల్లుళ్ళు టీచర్సేనే. ఇద్దరు ఆడపిల్లలు కూడాను ఈ సచివాలయ పోస్టులు ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉద్యోగాలు వచ్చాయి. ఒకటి అగ్రికల్చర్ అసిస్టెంట్, ఇంకొక పాపకి పంచాయత్ సెక్రటరీ. ఏదో హ్యాపీగా ఉంది. మరి తెలవాలేసి మా చెల్లెలు బయలుదేరంటే, ఒరే అన్నయ్య బయలుదేరేటప్పుడు నిజంగా చెప్పాలంటే క్లాసులు బాగానే ఉంటాయి, ఎందుకంటే నేను వెళ్ళలేదు కానీ ఈ వీడియోస్ వల్ల నాకు చాలా వరకు చాలా బాగానే ఉన్నది అనిపించింది. నువ్వు అనకూడదు కానీ తలుచుకుంటే మనం ఏదైనా సాధించగలము అని అన్నది. మా చెల్లి ఎక్కువగా అటువంటి
గ్రాస్ ఓవర్ ఎక్కువ ఉంటుంది. సరే అనేసి నేను ఇద్దరం బయలుదేరదాం అనుకున్నాం. మా చెల్లి చిన్న పని మీద రాలేకపోయింది. అయితే ఇక్కడ అక్కడ కోరమనపాలెం 400 ఎక్కితే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి అంటే నేను సరే వచ్చాను, నువ్వు అనుకో బస్సు ఎక్కడ అక్కర్లేదురా, నువ్వు తలుచుకుంటే అనుకోటి కారు అయినా వస్తుంది అని అన్నది. ఎందుకో కారు మటుకు నాకు 400 నిలబడడం అలవాటు మనకి. ఎక్కిన తర్వాత ఆటోమేటిక్ కారు వచ్చింది. వైజాగ్ అంటే రైల్వే స్టేషన్ అంటుంది. అమ్మ నాయన ఎలాగా అక్కడే కదా అనుకున్నాను. కరెక్ట్గా నేను ఎక్కేటప్పుడు ఒకటి అనుకున్నాను, ఒక్కనే తప్పించి ఇంకో ఎక్కకూడదు అనుకున్నాను. ఆ ఎక్కేటప్పుడు నేను ఒక్కరిని ఎక్కించాడు. ఎందుకంటే వైజాగ్ రైల్వే స్టేషన్ అండ మానేసాడు వాడు. ఎక్కడి వరకు అక్కడికే వచ్చాడు వాడును. ఎక్కడికి వచ్చాను. ఇంకో అదృష్టం ఏంటంటే కింద అయిన తర్వాత ఎక్కడండి క్లాసులు అంటే మీదకి అన్నారు. ఇలా మీదకి వచ్చి ఎంట్రన్స్ డోర్ చేస్తుంటే గురువుగారే నాకు కనిపించారు. సార్ క్లాస్ ఎక్కడనంటే నేనే విశ్వమణి బాబుని అంటే సార్ నమస్కారం సార్ పోల్చాను అంటే లోనికి వచ్చాను. అంటే కొత్తలో ఇప్పుడు ఇలా వచ్చిన కొత్తలోనే ఇన్ని ట్విస్టులు అయితే ఇంకా క్లాసులకు వస్తే ఇంకెన్ని ట్విస్టులు చూడాలో. ఈ ట్విస్టులలో మా ఆవిడ మోసపోద్దాడు బ్యాంక్. అయితే ఏదైనా మీ క్లాస్కి వచ్చాం, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మేము అనుకున్న దానికన్నా ఎక్కువ సాధించగలమని ఒక ఆత్మవిశ్వాసాన్ని మీరు కలగజేసినందుకు హృదయపూర్వక నమస్కారాలు అండి. అంటే నేను ఈ అఫర్మేషన్ క్లాసులు చాలా క్లాసులు నేను వెళ్ళానండి, చాలా చూశాను. అయితే బట్ ఏంటంటే ఈ విధంగా ఇంత చక్కగా చెప్పేటంటిది నేను అంటే యూట్యూబ్ చూశాను, క్లాసులు చూశాను. కానీ ఎందుకో మీ చెప్పే విధానం బాగా నచ్చి వెళ్దాము అనే మనస్ఫూర్తిగా వచ్చాను. ఇంకా బాబు గారికి కృతజ్ఞతలు. నేను ఈ క్లాస్కి ఇది 4వ క్లాస్ అండి. నాకు అన్ని మిరాకిల్ జరిగాయి, చాలా చాలా మిరాకిల్ జరిగాయి. ఇంకా ఈ రోజు అయితే రావడానికి రాత్రి అయితే నా దగ్గర అమౌంట్ లేదు. ఎలాగైనా క్లాస్కి వెళ్ళాలి, బాబుగారి ఆశీర్వాదం పొందాలని నేను అలా అనుకున్నాను. కానీ ఉదయానికే ఒకరు తెచ్చి 3000 రూపాయలు నాకు ఇవ్వడం జరిగింది. అవి పట్టుకొని నేను క్లాస్కి రావడం జరిగింది. చాలా చాలా మిరాకిల్. మా బాబు 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలనుకున్నాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. బాబు ఐటీలో ఎలక్ట్రికల్ తీసుకోవాలనుకున్నాడు, కానీ గవర్నమెంట్ సీట్ రావాలని అనుకున్నాను, కానీ వచ్చింది బాబు గారికి. ఇలా ఎన్నో చాలా చాలా మిరాకిల్ జరిగాయి. మనలందరి ఇక్కడ ఒక క్లాస్లోని అందరి దగ్గర చేర్చినందుకు బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇంకా బాగా చేసుకుంటే మనందరం కోటీసులు అవుతామనేసి నమ్మకంతో ఈ క్లాస్కి రావడం జరిగింది. ఇంకా ఇంకా బాగా చేసుకుంటే మిరాకిల్ మీద మిరాకిల్ జరుగుతాయని నేను కోరుకుంటున్నాను. ఐశ్వర్యవంతులకి అందరికీ కృతజ్ఞతలు. డబ్బుగురు గారికి కృతజ్ఞతలు. నేను మామూలుగా సెల్లో యూట్యూబ్లో చూసానండి ఇంతకుముందు. వచ్చేవి నాకు సరిగా అర్థమయ్యేవి కాదు. కొంచెం ఇబ్బందుల వల్ల డబ్బు సంబంధించిన వీడియోలు చూసేవాడిని. ఒకరోజు గురువు గారు చూసాను, ఏంటి ఎటకారంగా ఉంది, మామూలుగా అంతా డబ్బులు వచ్చేస్తే అవి అనుకుంటానండి. సరే అని సార్ రాత్రి అంతా చూశాను. చూశాక ఒక 4-5 రోజులు చేశానండి. కొంచెం 5000 10,000 చిన్న చిన్నవి అనుకుంటే వచ్చి గురువుగారిని తనుసుకుంటామండి. అది కూడా మన లాస్ట్ టైం విజయవాడ క్లాసుకి కూడా వెళ్ళానండి. తర్వాత మొన్న కొంచెం అవసరమై గురువుగారిని తలుచుకుని విశ్వాన్ని తలుచుకుంటే 2 లక్షలు వచ్చాయండి. అక్కడి నుంచి బాగా నమ్ముతున్నానండి విశ్వాన్ని, గురువుగారిని. ఇంకేమో పెద్దగా భోజనం బాగుందండి. క్లాస్ చాలా బాగా చెప్తుంటారండి గురువుగారు, అర్థమయ్యేటట్లు. మన మనందరికీ గురువు అయినటువంటి విశ్వమణి బాబు గారికి నా పాదభివందనాలండి. అలాగే ఇక్కడ విచ్చేసిన కోటేశ్వరులకి, ధనవంతులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు సాంబమూర్తి అండి. నేను గాజువాకలో ఉంటాను, రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. గురువుగారి క్లాస్కి అంతకుముందు నేను రావడం జరిగింది, ఇది 2వ సారి రావడం జరిగింది. నేను ఫస్ట్ వచ్చేటప్పుడు నాకు 3 కోరికలు ఉండేవి. ప్రతి మనిషికి 4 కోరికలు కంపల్సరీగా ఉంటాయి. ఒకటి, ప్రతి ఒక్కరు కూడా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 25 లక్షలు 30 లక్షలు ఉండాలి ఎనీ టైంలో. అలాగే ప్రతి మనిషి కూడా ఒక కారు మెయింటైన్ చేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరికి ఒక్కసారైనా ఫారెన్ ట్రిప్ అలా సరదాగా వెళ్ళి రావాలి. డబ్బు సంపాదించని కాదు, ఎంటర్టైన్మెంట్ చేయడానికి వెళ్ళాలి. అలాగా గురువుగారు క్లాస్కి వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ ఒకసారి బ్యాంకాక్ ట్రిప్కి వెళ్ళి వచ్చాను.
గురుగారి దయ వల్ల. అక్కడ ట్రావెలింగ్తో పాటు ఒక ₹1,00,000 ఖర్చు పెట్టగల కెపాసిటీ విశ్వనాథరావుకి వచ్చింది. అలాగే ఒక స్విఫ్ట్ డిజైర్ కారు కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా 2 కోరికలు ఉండిపోయి, ఒకటి సొంత ఇల్లు 3 బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవాలి. అలాగే గురువుగారు అన్నారు కాబట్టి అది కూడా అయిపోతుంది, అందులో డౌట్ లేదు. మరి బ్యాంక్ బ్యాలెన్స్ మినిమం 30 లక్షలు 40 లక్షలు ఉండాలి. ఈ 2 కూడా కంపల్సరీగా అయిపోవాలి. అది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే గురువుగారి క్లాసులో విని గురువుగారిని నమ్మి చేస్తే జరుగుతుంది పక్కగా, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా వచ్చిన సబ్జెక్టు. ఎందుకంటే చాలామంది మనం ప్రతిరోజు దేవుళ్ళని పూజిస్తాం, పూజలు చేస్తాం, పుణ్యం చేస్తాం, పురస్కారం చేస్తాం, కానీ ప్రకృతి అంటే ఏంటో మనకి ఎవరికి తెలియదు. ప్రకృతి అంటే చెట్టు, శ్యామ, నీరు, గాలి, నీరు అనుకుంటాం తప్ప, కానీ అందులో ఉన్న శక్తి సామర్థ్యాలు ఏంటో మనకి తెలియదు. అందులో ఉన్న శక్తి అంత ఇంత కాదు, నీలో ఉన్నది అందులో ఉంది. ఆ శక్తి అంతా నీలో ఇమిడి ఉందని మన అందరికీ చెప్పిన గురువు మన విశ్వనాథ్ బాబా. మరి ఇలాంటప్పుడే మనం అర్థం చేసుకోలేకపోతే ఎవరు అర్థం చేసుకోరు. గురువు ఎంతసేపు పాఠాల్లో ఉన్న పుస్తకాల్లో ఉన్న పాఠాలు మాత్రమే చెప్తారు. తల్లిదండ్రులు ఎంతసేపు కష్టపడి సంపాదించరా బాబు అని చెప్తాడు. కానీ గురువుగారు ఏమన్నారంటే ఇష్టపడి ప్రేమించి సంపాదించుకొని చెప్తున్నారు. ప్రేమించమంటారు ప్రతిదాన్ని ప్రేమించుకుంటున్నారు. డబ్బుని ప్రేమించు, అమ్మని ప్రేమించు, తల్లిని ప్రేమించు, ప్రియురాలను ప్రేమించు. ఉందా చెప్పారు కదా 20-50 ప్రేమించు. అలాగే ఈ ఇల్లుని ప్రేమించు, హోటల్ని ప్రేమించు, ఫుడ్ని ప్రేమించు, నిన్ను ప్రేమించు, నిన్ను నువ్వు ప్రేమించుకో. ఇవన్నీ నిన్ను నమ్ముకో, నువ్వు నిన్ను ప్రేమించుకో. ఇదంతా చేస్తే ఆటోమేటిక్గా గురువుగారు అంతా మీరు ఏది కోరుకుంటే అది మీ కాళ్ళ దగ్గరికి వస్తుందని చెప్పినటువంటి మహా అద్భుతమైనటువంటి గురువుగారు మనకు దొరకడం మన అదృష్టం. మరి అలాగే క్లాస్ పరంగా చూసుకుంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మన సోదరులు చాలామంది చెప్పినట్టు మనం ఎన్ని క్లాసులు చదువుకున్నా సబ్జెక్టుకి ఒక మాస్టర్ ఉంటారు, అవునా కదా? కానీ మనకు అన్ని సబ్జెక్టులకు ఒకటే మాస్టర్. ఏంటి మన సబ్జెక్టు? మీరు ఏ క్లాస్ చదవండి, ఎన్ని డిగ్రీలు రావండి, లాస్ట్ దేనికి వస్తాం? డబ్బు సంపాదించడానికే వస్తాం. ఆ డబ్బు నీకు చదువుతో సంబంధం లేదురా బాబు. ఇందాక చెప్పారు గురువుగారు, ఎవరు తెలుగు దొరలు ఇంగ్లీష్ దొరలండి. తెలుగు దొరలకు కూడా నీకు ఎన్ని కోట్లు కావాలంటే ఇంకా కించపరచడం కాదు, చదువు రాకపోతే నాకు చదువు రాదు అనుకోండి, చదువు అవసరం లేదు. తెలుగు దొరలో కూడా కోట్లు సంపాదించుకునే అవకాశం ఏ టీచర్ అని చెప్తాడా? లేదు. ఒకే వ్యక్తి ఆయన మన విశ్వనాథ్ గురువు గారు. అలాంటి బాబు గారి క్లాసు ఎన్నిసార్లు విన్నా తప్పులేదు, ఎన్నిసార్లు వచ్చినా తప్పులేదు. అసలు ఈరోజు యాక్చువల్గా నేను క్లాసు రావడానికి చాలా ప్రయత్నం చేస్తే కొద్దిగా రియల్ ఎస్టేట్ వాళ్ళే కదా మేము, ఉదయాన్నే ఒక అతను ఫోన్ చేసి సార్ ఒక 4 ఎకరాలు ఉంది 2 చూడడానికి వెళ్దామంటే తప్పదు, ఆశ కదా, డబ్బు అంటే ఆశ కాబట్టి వెళ్ళి అక్కడ 11:30 అయిపోయింది. 11:30 అయిపోయిన తర్వాత ఈ టైంకి వెళ్తే మరి ఏమనుకుంటారండి, ఏం పర్వాలేదు, ఏమనుకునే పర్వాలేదు, వెళ్తానని చెప్పి లాస్ట్లో వచ్చాను నేను గురువు. వచ్చిన తర్వాత నా అదృష్టం ఏంటంటే నేను చాలా రోజులు అవుతుంది క్లాస్ రాలేదు గురువుగారి దగ్గరికి. ఈ మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. ఎందుకంటే జరుగుతుంది కామన్గా మనకి, ఎందుకంటే ప్రతిరోజు ఆడవాళ్ళని అడగండి, ఒక 6 రోజులు పూర్తి అయిపోతే వాళ్ళకి చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది. అలాగే మనకి కూడా చిన్న ఏదైనా వస్తే డిస్టర్బెన్స్ వస్తుంది. అలాగే నాకు చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఈరోజు రాగానే నన్ను గురువుగారు గుర్తుపెట్టారు. అంటే అక్కడితో నా డిస్టర్బెన్స్ పోయింది, అంత మొత్తం పోయింది, క్లియర్ అయిపోయింది. అసలు నాకు ఇంతకుముందు మీరు వచ్చారు కదా క్లాస్కి, మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళు కదా అంటే అసలు నాకు రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టు ఆయనకి ఎంత గుర్తుంది, ఎంత ఇది అంటే మన అదృష్టం. అంటే ఆయన కాదు, నా అదృష్టం. అలాగే మన అందరూ ఇక్కడ ఉన్న అందరం అదృష్టవంతులమే. అంచేత ఈరోజు భోజనాలు బ్రహ్మాలుగా పెట్టారు, చాలా బ్రహ్మలు ఉన్నాయి భోజనాలు, కోటీశ్వరుడు తినే భోజనాలు అండి, మామూలు భోజనాలు కాదు. అలాగే కోటీశ్వరుడు కూర్చొని వినే హాల్లో మనం కూర్చొని వింటున్నాం. అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలాంటి అవకాశాన్ని మన అందరికీ ఇచ్చినటువంటి మన విశ్వమైన బాబు గారికి మన అందరి తరపున మరొక్కసారి పాదాభివందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ విచ్చేసిన మీ అందరూ కూడా పాదాభివందనలు తెలియజేసుకుంటూ, నాకు ఇంకా 2 కోరికలు చాలా వేగంగా తీరిపోవాలని, తీరిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మీ క్లాసులో నేను చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గురుగారు ఆశీర్వాదం మన అందరికీ ఉండాలి, నాకు కూడా కొద్దిగా ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పేస్పర్లకి నా ఉద్దపూర్వంగా కృతజ్ఞతలు, విశ్వనాథ్ బాబు గురువు గారికి కృతజ్ఞతలు, దేవుడి గారికి కృతజ్ఞతలు. నేను ఫస్ట్ విజయవాడ క్లాస్కి వెళ్ళానండి. అప్పటి నుంచి నేను చేసుకునే అన్నీ ఫాస్ట్గా జరుగుతున్నాయి, అన్నీ అనుకునే అన్నీ ఫాస్ట్గా, అన్నీ అనుకునే అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయండి.
నాకు ఫస్ట్ 8 లక్షలు అప్పు ఉండేదండి. అప్పుతో కొంచెం దిగులుగా ఉంటే అలాగ మౌనంగా ఉంటే నేను యూట్యూబ్ ఆన్ చేసి చూస్తుంటే అలాగా అప్పుడే యశ్వంబాబు గురుగారు యూట్యూబ్ తగిలిందండి. అది అప్పు గురించి తగిలిందండి గురుగారు. అప్పటి నుంచి అలాగా చేత క్లాస్కి వచ్చిన కానీ అలాగా చేసుకుంటా నేను వేరే దగ్గర డ్యూటీ చేసుకున్నాను గురుగారు. 10 మంది ఉంటారు మా రూమ్లోని, కానీ అందరూ నాకు అనుకూలంగా ఉంటారు గురుగారు. ఆ టైం నాకు ఉన్న రూమ్లో ఉన్న అందరికీ కృతజ్ఞతలు చెప్తాను. మంచాలకి అన్నిటికి లైట్లకి అన్నిటికీ కృతజ్ఞతలు చెప్తాను. అందరూ నాకు చెప్పినట్టు ఉంటారండి. నేను లైట్ ఆపితే ఏరండి గురుగారు. లైట్ నేను ఇష్టప్పుడే మళ్ళీ వాళ్ళు పొందుగా పనులు కూడా చెక్క పెట్టుకుంటారు. నాకు హీరో అయినప్పుడే ధ్యానం చేసుకుంటాను. నాకు 3 షిఫ్ట్లు డ్యూటీ ఉంటుందండి. నాకు కావాల్సినప్పుడు చేసుకుంటాను. నాకు 3 షిఫ్ట్లోని ఎప్పుడైతే వీలైతే అప్పుడు. కానీ ఎవ్వరు నన్ను డిస్టర్బ్ చేయరండి. అప్పటి నుంచి నేను అనుకునేవన్నీ జరుగుతున్నాయి. నాకు 8 లక్షలని నాకు 3 లక్షలు ఎలాగా అప్పు తీరిపోయిందని గురుగారు. నేను ఒక రోజు క్లాస్ రావాలని నేను 3 రోజులు మా చేద్దరికి ధ్యానం చేసుకున్నాను గురుగారు. నాకు అడిగిన వెంటనే 10,000 ఇచ్చారు గురుగారు మా ఫ్రెండ్. అప్పటి నుంచి నాకు నేను మొన్న డ్యూటీ నుంచి వస్తున్నాను గురుగారు. అప్పటి నుంచి నేను వెళ్ళడానికి కారు కావాలని అనుకున్నాను. క్యాంప్ నుంచి కారు బయలుదేరింది సగం దూరం వరకన్నా రైల్వే స్టేషన్ వరకన్నా. వాళ్ళు రైల్వే స్టేషన్ దగ్గర దింపేశారు గురుగారు. కారు పోవాలనుకున్నాను. నాతోటి ఇంకో ఫ్రెండ్ వచ్చాడు. ఇదేంటి కారు అన్నబెట్టి మన బైక్ అడిగాం కదా, బండి కాదు, నాకు కారు వస్తుంది చూడు అంటే గేట్ మీద బయటకు వచ్చింది. నేను చెయ్యి ఊపాను, ఆపారు. ఎక్కడికి వెళ్తామా అన్నాడు. నేను ఇలా జాస్పూర్ వెళ్తున్నానండి, ఊరు వెళ్తున్నానంటే ఎక్కడమ్మా నీకు ఎక్కించుకొని దింపేసారు గురుగారు. నువ్వు ఇలాగన్నబెట్టి అలా కారు వచ్చిందని అన్నాడు మా ఫ్రెండ్. మళ్ళీ టికెట్ రిజర్వ్ చేయాలని అయిపోతుంది చేసి అంటే చేసాడు. 2 టికెట్ కన్ఫర్మ్ టికెట్లు అయిపోయిన గురుగారు 2ని. మళ్ళీ దిగేసిన అన్నీ మళ్ళీ బస్సు ఎక్కినారా సీటు మనకు 2 సీట్లు ఖాళీగా ఉంటాయి. ఆ సీట్లు 2 కూడా 4 సీట్లు ఉన్నాయి గురుగారు. అన్నీ బాగా జరిగినాయి గురుగారు. అనుకున్నా ఏ జరిగినా జరుగుతుంది గురుగారు. ఇక్కడికి వచ్చిన లైట్లకి, ఏసీకి, గోళ్ళకి, అన్నతకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గురుగారు. ఇప్పుడు పెట్టిన క్లాస్కి వస్తానే ఉంటాను గురుగారు. థ్యాంక్ యూ గురుగారు.